జామ పండ్లో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియంతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. జామ పండ్లో నారింజ పండు కంటే అధికంగా విటమిన్ సి ఉంటుంది. దీనివలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. జామ పండ్లో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ కొందరు వీటిని తినకపోవడం మంచిది. దీనివలన వారిలో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరంతో బాధపడేవారు జామకాయలు తినకపోవడం మంచిది. ఇందులో ఫ్రక్టోజ్, విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల కడుపుబ్బరం పెరిగే అవకాశం ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లూకోజ్లో తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ రోగులు వీటిని తినవచ్చని చెబుతుంటారు. అయితే డయాబెటీస్తో బాధపడేవారు ఎక్కువ మోతాదులో జామకాయలు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జామకాయలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడేవారు జామకాయలు తినకపోవడం మంచిది. జామ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను సులభంగా తొలగిస్తాయి. కానీ మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్నవారికి లేదా మూత్రపిండాల డయాలసిస్లో ఉన్నవారికి అదనపు పొటాషియం హానికరం కావచ్చు. అలాంటి సందర్భాల్లో జామ పండ్లను పరిమిత పరిమాణంలో తినడం లేదా వాటిని పూర్తిగా నివారించడం మంచిది. అలాగే జామకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి పచ్చి జామకాయను నమలడం వల్ల దంతాలపై ఒత్తిడి పెరుగుతుంది. బలహీనమైన దంతాలు, దంత సమస్యలు లేదా చిగుళ్ల సమస్యలు ఉన్నవారు జామకాయను నమిలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జామకాయ గింజలు దంతాల్లో కూడా పేరుకుపోయి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే కొంతమందికి జామ పండు అలర్జీ ఉండొచ్చు. దురద, దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జామ తినడం మానేసి వైద్యుడిని సంప్రదించండి. జామ పండు శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి మీకు జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే జామ తినడం మానుకోవాలి. ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.